హలో అండి, హాయ్ అండి. ఈరోజు భుజాలు జాయిన్ చేసేసి సైడ్ జాయింట్లు ఎలా వేయాలనో ఈ వీడియో అనమాట. నేను హ్యాండ్స్ ఏ విధంగా జాయిన్ చేస్తానో ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మనము ఇక్కడ నుంచి ఇలా కుట్టేదానికన్నా ఈ షోల్డర్ దగ్గర నుండి ఈ భుజాల దగ్గర నుండి హ్యాండ్ జాయిన్ చేసుకున్నామంటే నీట్గా ఎక్కువ తక్కువలు అనేది రావన్నమాట. కరెక్ట్గా సరిపోతుంది. మనము హ్యాండ్ ఉంది కదా, ఇక్కడ నేను పై వైపు పెట్టినాను, లైనింగ్ వచ్చేసి లోపల వైపు ఉండాలి. ఇక్కడ భుజాలు ఉన్నాయి కదా, ఇక్కడ నుండి మనం ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాం ఆల్రెడీ. జాకెట్కు చూడండి ఇలా హ్యాండ్కు ఖర్చు ఇచ్చుకోవాలన్నమాట. ఇది మిడిల్లో లోతు వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఉండాలి, లోతు తీయని సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉండాలన్నమాట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా. ఇప్పుడు ఇది జాకెట్ వచ్చేసి పై వైపున పెట్టాలి, లైనింగ్ వచ్చి ఈ హ్యాండ్ వచ్చేసి హ్యాండ్ కూడా చూడండి పై వైపున వచ్చేసి కింద ఉండాలి, లైనింగ్ వచ్చేసి పైకి ఉండాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడు మనం ఇలా ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాం కదా, ఖర్చు ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుండి జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్నామంటే అసలు ఎక్కువ తక్కువలు అనేది హ్యాండ్ అసలు రావాలన్నమాట. ఇలా నీట్గా జరుపుకుంటూ ఇలా నేను ఇక్కడ వచ్చేసి ఈ పక్క లోతు తీయలేదన్నమాట, బ్యాక్ సైడ్ పెట్టినాను. లోతు తీసింది ఫ్రంట్ సైడ్కి అన్నమాట. రెండు హ్యాండ్స్ హ్యాండ్ లాగకూడదు, జాకెట్ లాగకుండా చిన్నగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసేయాలన్నమాట. చూడండి కరెక్ట్గా సరిపోయినది. ఇటు సైడ్ కుట్టినాం కదా, ఇప్పుడు దీని వచ్చేసి ఇలా తిప్పేసుకోండి. ఇలా తిప్పేసి ఇంకో కుట్టు రానియండి పైన. మనం ఆల్రెడీ వేసిన దాని మీదనే కుట్టు అయితే రానించుకోవాలన్నమాట. రెండు కుట్లు అయితే పడిపోతాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ భుజం నుండి ఇటు సైడ్ హ్యాండ్ ఈ పక్క హ్యాండ్ తగిలిచ్చేసేయాలన్నమాట. ఈ వల్ల కూడా అంతే, చిన్నగా ఇలా నీట్గా కింద హ్యాండ్ ఉంది, పైన వచ్చేసి జాకెట్ ఉందన్నమాట. చిన్నగా నీట్గా కరెక్ట్గా పెట్టేసుకొని చిన్న అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకోండి. ఇక్కడ వచ్చేసి రెండు కుట్లు అయితే వేసేసినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇంకొక కుట్టు అయితే వేసేయండి. ఇలా తిప్పేసుకొని ఏమన్నా ఎక్కువ తక్కువలు ఉన్నాయి ఇక్కడైతే అడ్జస్ట్ అయిపోతుందండి. ఇక్కడైతే మనం కరెక్ట్గా ఇక్కడ మనము లోతు ఇలా తీసుకుంటాం కండి, హ్యాండ్ ఇలా కటింగ్ తీసుకుంటాం కాబట్టి కరెక్ట్గా భుజాల దగ్గర నుండి జాయిన్ చేసుకుంటేనే హ్యాండ్ నీట్గా ఉండాలన్నమాట. నీట్గా ఉండేది కాదు, పర్ఫెక్ట్గా కూర్చుంటుంది మెయిన్ మనం వేసుకునే ఉంటాం. ఇప్పుడు ఇలా తిప్పేసుకున్నామంటే హ్యాండ్ చూడండి నీట్గా కరెక్ట్గా సరిపోయిందనమాట. చూడండి ఇక్కడ నుంచి ఇటు రౌండ్గా తిరగాలన్నమాట. హ్యాండ్ షేప్ వచ్చేసి ఇలా నీట్గా ఉంటుంది. అతికిచ్చేసుకొని ఇప్పుడు ఈ పక్క కూడా నేను ఇంకో హ్యాండ్ని అయితే ఒక కుట్టు వేసి అతికిచ్చేసాను, ఇంకొక కుట్టు అయితే వేసేస్తాను. చూడండి రెండు నేను జాయింట్ చేశాను, కరెక్ట్గా సరిపోయింది. ఈ హ్యాండ్ కూడా ఫ్రంట్ సైడ్ చూడండి, ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ లెంత్ వచ్చేసి మనకు ఆది బ్లౌజ్ మైన ఉండాలన్నమాట. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇది ఫ్రంట్ సైడ్ కదా, ఇక్కడ ఈ వెడల్పు వచ్చేసి ఆది బ్లౌజ్ మైన ఉందా లేదా చూసుకోండి. ఇక్కడ తక్కువ ఉంది అనుకో ఇంకొంచెము
ఇలా ఇక్కడ హ్యాండ్ జాయిన్ చేసాము దాంట్లో తొక్కిచ్చేసేయండి సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి లెంత్ ఇలా సరిపోయిందనమాట. ఈ మాత్రమేంది. ఇది ఎక్కువ ఉన్నిందంటే మళ్ళీ ఇక్కడ ముడతలు వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ ఇది కరెక్ట్గా మనకు ఈ లెంత్ అనేది ఆది బ్లౌజ్ మీదనే ఉండాలన్నమాట కరెక్ట్గా. లేదంటే వాళ్ళు తగ్గించి పెట్టమంటే కొంచెం హ్యాండ్లో ఇలా కుట్టు ఎక్స్ట్రా వేసుకున్నామంటే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి కొంచెం వేస్తున్నాము నేను. ఇలా మనం ఏమన్నా ఎక్కువ ఉంటే అలా తొక్కిచ్చేసినామంటే కుట్టులోకి లోపలికి ఈ విధంగా సరిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి జాయింట్ వేసుకున్నాము. ఇది ఏంటంటే జాకెట్ వచ్చేసి పీసులు వచ్చాయండి కరెక్ట్గా. ఇలా చూడండి ఇదంతా పీసులు వచ్చాయన్నమాట. ఈ జాకెట్ అంత నీట్గా ఉండదన్నమాట. అంటే ఎంత మనం నీట్గా స్టిచ్చింగ్ చేసినా కూడా బ్లౌజ్ అనేది వేసుకునే వెంటనే మనము ఇక్కడ వచ్చేసి ఇక్కడ పర్లు పోతుంది అనమాట, పిగిలి వచ్చేస్తుంది. అందుకని ఇక్కడ మనము సైడ్ కుట్లు వేసేటప్పుడు ఈ పోగులు బయటికి రాకుండా ఇంకొక టిప్ అనమాట. చూడండి మామూలుగా మనము కుట్లు అయితే ఇక్కడ లోపల ఇలా లైన్కి వేస్తాం కదా. ఇప్పుడు మనం ఫస్ట్ కుట్టు ఇలా తిప్పేసుకొని పై వైపున ఇక్కడ హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్ ఇలా రెండు పెట్టేసుకొని కింది వరకు ఇలా స్ట్రైట్ ఒక లైన్ వేసేయండి. లాస్ట్ చివరన వచ్చేసి ఇలా పెట్టేసుకొని పై వైపున జాకెట్ పై వైపున లోపల కుట్లు వేస్తాం కదా, కుట్లు కాదు ఇది, మనము ఈ పీసులు ఈ అంచులు బయటికి రాకుండా స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాము. పై వైపున నీట్గా ఇక్కడ ఇవి ఉన్నాయి కదా చంక దగ్గర వచ్చేసి ఇవి రెండు ఇలా హ్యాండ్ సైడ్ ఉండేట్టుగా ఇలా తిప్పేసుకోండి. ఇలా పట్టుకొని ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది ఇలా సమంగా కొంచెం ఇక్కడ కుట్టైనా వేసుకోవచ్చు మనం. అంటే ఇది ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చింది అనుకుంటే ఇక్కడ ఒక కుట్ట అయితే వేసేస్తాము. ఇక్కడ ఫ్రంట్ సైడ్ మనకు ఇది బ్యాక్ పార్ట్ కన్నా ఎక్కువ వచ్చిందంటే కొంచెం ఇక్కడ ఒక కుట్టు చిన్న కుట్టు అయితే వేసేసుకోండి. ఈ పీసులు అనేది ఇప్పుడు రావన్నమాట. నేను ఇక్కడ కూడా పీసులు వచ్చాయని ఇక్కడ లోపలికి వేసేసినానండి. కొన్ని దాంట్లోకైతే వేయను అనమాట నేను. ఇదైతే కొంచెం నాకు ప్రాసెస్ లేట్ అవుతుంది అనమాట. అందుకోసం అనేసి ఇది ఎలాగైనా పీసులు వస్తాయనేసి ఈ షేప్ బెల్ట్ ఉంటుంది కదా అది వచ్చేసి లోపలికి మర్చేసిన అనమాట. బయటికి వచ్చే పీసులు ఇంకా రోజుకి వేసుకునే కొద్ది బయటికి వస్తాయన్నమాట. దానికోసం అలా వేసేసినాను. ఇప్పుడు ఇక్కడ కుట్టు వేసేసినాం కదా, ఇప్పుడు మనము సైడ్ కుట్లు అయితే వేసుకున్నాం. ఇప్పుడు వేసినాం కదా, దీన్ని హ్యాండిల్ తిరగదిప్పేసేయండి. అసలు అనేది పోవన్నమాట. ఇలా వేసుకున్నామంటే జాకెట్ లోపల సైడ్ కూడా నీట్గా ఉంటుంది అనమాట. ఇది కొంచెము క్లాత్ అంత మంచి క్లాత్ కాదనమాట. ఇలాంటి క్లాత్కు ఇలా వేసామంటే చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కొలిచేసుకొని కుట్లు అయితే వేసేస్తాము. ఇప్పుడు కుట్లు వేసేద్దాం సైడ్కి. ఇక్కడికి వచ్చే కొద్దీ మనము హ్యాండ్ సైడ్కి అయితే ఇవి పెట్టేసినాం కదా, ఇవి కరెక్ట్గా ఉండాలి లేదో చూసేసుకొని ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక టిప్ చెప్తానమాట. సంక దగ్గరికి వస్తానే మనము ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి ఇలా క్రాస్కి వస్తుంది కదా, ఇక్కడ చంక దగ్గరికి వస్తానే సూది అయితే దించేసి ఇలా డౌన్ చేసేసి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇలా స్ట్రైట్గా కుట్టేసేయాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ నుంచి స్ట్రైట్గా కుట్టు వచ్చిందంటే నీట్గా ఉంటుంది అన్నమాట జాకెట్. ఇలా ఇటు సైడ్ కూడా సేమ్.
ఉంది అనిపిస్తుంది అంటే లైట్గా ఇలా 4th డాట్ వేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇటు సైడ్ 4th డాట్ అయితే పడింది అనమాట లైట్గా. ఇప్పుడు మనకు బ్లౌజ్ కరెక్ట్గా ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా దొరికింది అనమాట. ఇలా మనం భుజాలు జాయిన్ చేసుకున్నామంటే నీట్గా జాకెట్ ఫినిషింగ్ భుజాల పైన నీట్గా ఉంటుంది అనమాట. అయిపోయింది ఫ్రెండ్స్. బ్లౌజ్కు హ్యాండ్స్ అయితే వేసేసి సైడ్ కుట్లు అయితే వేసేసాను అనమాట. ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ వేసే విధానం అనమాట. ఇది ఒక మెథడ్. భుజాలు ఎప్పటి నుంచో ఇక్కడ నుండి ఇలా జాయిన్ చేయకుండా ఇక్కడ నుండి ఇలా జాయిన్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అలాగే మన ఛానల్ ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చూడండి కరెక్ట్గా మనకు ప్లస్ మార్క్ అయితే వస్తుందన్నమాట. కరెక్ట్గా చూడండి, ఎక్కువ తక్కువలు రావు ఖచ్చితంగా అలా భుజాల దగ్గర నుండి జాయిన్ చేసుకునే ఉంటాయి.